నమస్కారం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శృతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః. ఉదధిక్రమణశ్చైవ సీతా శోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం 78వ శ్లోకంలో ప్రవేశించాం. అందులో నిన్న 3వ నామం అయినటువంటిది స్తవః అనే నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. స్తవః అంటే ప్రార్థన అని నిన్న మనం చెప్పుకున్నాం. ఇది భగవంతుడి పేరే ప్రార్థన అనే అనడంలో ఏమిటి ఉద్దేశం, అర్థం ఏమిటి? ఆయన పేరే, మనం భగవంతుడిని కొలిచేటువంటిది, అది ప్రార్థన. మనం స్తోత్రాలు చేస్తాం, మనం ఆయన పూజిస్తాం, అర్చిస్తాం, అది మనం ఆయన ప్రార్థన చేస్తాం. కానీ మనం ప్రార్థన అని ఏదైతే చేస్తామో అది ఆయన పేరుగా ఎలా సరిపోతుంది? ఆయన పేరంటే ఆయన నామాలో నామంగా పెట్టారేమిటి? ఇది మనం ఎలా సాధ్యమవుతుంది? ఎలాగా? ప్రార్థన మనం చేస్తాం ఆయన గురించి, భగవంతుడిని మనం ప్రార్థిస్తాం, మనం శబ్దాలు ఉచ్చరిస్తాం. అలాంటిది ఈ ప్రార్థన అనేది ఆయన పేరుగా ఎట్లాగా? ఆయన పేరే ప్రార్థనని పెట్టారు. స్తవః అంటే ప్రార్థన, స్తుతించడం అని. అంటే మనలోంచి అది ఉచ్చరించేటువంటిది ఎవరు? మనం శబ్దం ఉచ్చరిస్తున్నాం, ప్రతి శబ్దం.
అందులో భగవంతుణ్ణి మనం స్తుతిస్తున్నాం, అది ఉచ్చరిస్తున్నాం స్తోత్రంగా. అయితే ఈ ఉచ్చారణ ఎలా వస్తుంది మనలో? ఈ శబ్దం అనేటువంటిది ఎలా బయటికి వ్యక్తం అవుతుంది? ఆ శబ్దం అనేటువంటిది ఎవరి రూపం? అది శబ్దం అనేటువంటిది భగవంతుడి యొక్క రూపమే, ఆయన అంతర్యామి అయినటువంటి వాడి రూపమే కదా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆయన్ని మనం పిలిచేటువంటి పిలుపు అని చెప్పుకున్నాం కదా. అంటే పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాల్లో తస్య వాచిక ప్రణవ అన్నాడు ఈశ్వరుని గురించి, పరమేశ్వరుని గురించి. ఆయన మనం పిలిచేటువంటి పిలుపు ప్రణవం. అలాగే ఆయన మనం పిలిచేటువంటి పిలుపు అంటే ఆయన ముందు మనం పిలుస్తున్నాడు కాబట్టి ఆయన మనం పిలుద్దాం అనిపించింది. అందుకని ఆయన మనం పిలిచేటువంటి పిలుపు ప్రణవం. అందుకని భగవంతుడే మనలో శబ్దం యొక్క ఉచ్చారణగా ఆయనే. భగవంతుడే శబ్ద స్వరూపుడు. శబ్దం అనేటువంటిది ఆయన రూపం. ఎందుకంటే భగవంతుడు పరమాత్మ ఆకాశ స్వరూపుడు, ఆకాశమే ఆయన స్వరూపం. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆకాశం యొక్క గుణాల్లో ఉన్నటువంటిది ఏమిటి? శబ్ద గుణకమ ఆకాశం అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ స్పేస్ అనేటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ ఏమిటంటే సౌండ్. సౌండ్ ఈజ్ ది ప్రైమ్ ప్రాపర్టీ ఆఫ్ స్పేస్. శబ్ద గుణకం ఆకాశం. అందుకని ఆకాశం అనేటువంటి శబ్దం అనేటువంటి ఆకాశం యొక్క గుణం కాబట్టి, ఆకాశం భగవంతుడి యొక్క రూపమే కాబట్టి, అంటే భగవంతుడి యొక్క శరీరమే ఆకాశం ఉన్నాం కదా. అప్పుడు ఏమవుతుంది? శబ్దం అనేటువంటిది ఆయన నుంచి వ్యక్తమయ్యేటువంటిది. ఆకాశం నుంచే శబ్దం అనేటువంటిది వ్యక్తం అవుతుందంటే భగవంతుడి నుంచే శబ్దం అనేటువంటిది వ్యక్తం అవుతుంది. అందుకని మనం భగవంతుడిని ప్రార్థన చేస్తాం అనుకున్నా, మనం ఆయన్ని పిలుద్దాం అనుకున్నా, మనం పిలిచేటువంటి పిలుపు ఆయన మనం పిలిస్తేనే మనం ఆయన పిలుస్తాం. అంటే ఏమిటి? మనలో చేద్దామనేటువంటి సంకల్పంగా ముందే ఎలా వచ్చింది మనకి అంటే ఆయన మనం సంకల్పిస్తేనే ఆయన పిలుద్దామనే సంకల్పం మనకు కలుగుతుంది. ఇది మనకే కలిగింది అనుకుంటాం మనం, న్యాచురల్. అది నాకే ఇప్పుడు అనిపించింది భగవంతుడు స్తోత్రం చేద్దాం, ప్రార్థన చేద్దాం అని మనకు అనిపించింది. నాకే అనిపించింది అనుకోండి. నాకే ఎలా అనిపించింది అంటే మనం అనిపించుకునేట్టుగా కారణం మనమేనా? అదే నిజమైతే అంతకుముందు ఎందుకు అనిపించుకోలేదు, ఇప్పుడే ఎందుకు అనిపించుకున్నాం? ఆ ప్రశ్న వేసుకోవాలి మనం వెంటనే. ఎందుకంటే దీనికి కారణం మనం ఉచ్చరించడానికి దీనికి మనమే కారణం అని కనుక అనుకున్నట్లయితే వెంటనే ఈ ప్రశ్న పక్కనే మనం వేసుకోవాలి. అయితే బాగుంది, మరి ఇప్పుడే కదా నువ్వు ఉచ్చరించావు, మరి నీకు ఉచ్చరిద్దామని నీకే అనిపించింది కాబట్టి ఉచ్చరించావు అంటున్నావు, మరి ఇంతకుముందు ఎందుకు అనిపించలేదు? దానికి ఆన్సర్ ఏమిటి? ఇప్పుడే ఎందుకు అనిపించింది? నువ్వే అనుకున్నట్టయితే అంటే ఏం చెప్తాం మనం? ఇంతకుముందు నా మనస్సు కనిపించలేదు, తట్టలేదు, ఇప్పుడు అది మరి అది అంటే ఆ తట్టించేవాడు ఎవడు? నువ్వు తట్టించుకుంటున్నావా? నువ్వు కారణమైతే ఇంతకుముందే చేసి ఉండొచ్చు. నువ్వు కారణం కాదు కాబట్టి అది ఎప్పుడు తడుతుందో అనేటువంటి నీ చేతిలో లేదనేటువంటిది ఒప్పుకోవాలి. భగవంతుని ప్రార్థిద్దామని నీకు అనిపించింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నావు, మొదలుపెట్టావు. కానీ ఇంతకుముందు నీకు అది నువ్వు అనిపించుకోలేదు, నీకు ఆయన అనిపిస్తే అనిపించింది. నీకు ప్రూఫ్ ఏమిటంటే అదే. ఇంతకుముందు ఎందుకు అనిపించలేదు? అదే దానికి ఇంతకు ముందు ఎందుకు అనిపించలేదు, ఇప్పుడే ఎందుకు అనిపించింది? నీకు ఇంత ముందు అనిపించలేదు, లేదా తర్వాత ఎప్పుడో అనిపించలేదు, ఇప్పుడే అనిపించింది. ఇప్పుడే ఎందుకు అనిపించాలి నీకు? భగవంతుని ప్రార్థిద్దాం, భగవంతుని పిలుద్దాం నీకు ఇప్పుడే ఎందుకు అనిపించింది? నీదే అయితే, నీ నిర్ణయమే, నీ కంట్రోల్ అయితే నీకు ఇప్పుడే ఎందుకు అనిపించాలి అని. కాబట్టి నీది కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఎవరు ఆయన సంకల్పించడం. అందుకని అలాగే ఉచ్చరించడం కూడా మనం ఉచ్చరిస్తున్నాం అనుకుంటాం కదా. మనం శబ్దం
ఆ ఉచ్చరించేటువంటి శబ్దం మనమే చేస్తున్నాం, మనమే ఉచ్చరిస్తున్నాం అని మనం భావన చేస్తాం. కానీ మనం కాదు ఉచ్చరించేది. ఇది తెలుసుకోవాలంటే నిన్న చెప్పా కదా, వేద సూక్తాల్లో ఈ మెకానిజం అంతా కూడా ఇది చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఈ క్రమం అంతా కూడా మనం ఏది ఉచ్చరించినా ఉచ్చారణ రూపంలో మనం ఉచ్చారణగా బయటకు వస్తాము. ఎందుకంటే దీని మూలమైనటువంటిది ఎక్కడుంది ఫార్ములా? ఈ సృష్టి మొత్తం సృష్టికర్త అయినటువంటి ఆయనలోంచి సృష్టి మొత్తం బయటికి వచ్చింది. అంటే ఆయనే తన సృష్టిగా బయటకు వచ్చాడు. అదే దీని మూలం, ఈ ఫార్ములా. సృష్టి చేసేటువంటిది ఆయన, సృష్టికర్త. అందుకని సృష్టికర్త అయినటువంటి వాడు తన ఉచ్చారణగా ఈ సృష్టి బయటకు వచ్చింది ఆయన నుంచి. అదేగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సృష్టి అంతా కూడా ఆయన యొక్క ఉచ్చారణ. ఎలా అంటే మనం వాక్కు ఉచ్చరిస్తున్నట్టుగానే ఆయన ఉచ్చరించిన వాక్కే సృష్టి మొత్తం వాగ్రూపమైనటువంటిది. అందుకని ఆ ఉచ్చారణగా బయటకు వచ్చింది ఎవరు? ఎక్స్టెన్షన్ ఆఫ్ ది అటరింగ్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అటరర్ అన్నారు. అంటే ఉచ్చారణ అనేటువంటిది ఉచ్చరించేటువంటి వాడు అతని నుంచి వచ్చినటువంటి అతనే బయటికి ఆ రూపంలో వచ్చాడు. అదే అక్కడ ఉన్నటువంటి రహస్యం. అంటే శబ్ద రూపంలో బయటికి వ్యక్తమయ్యాడు ఉచ్చరించేటువంటి వాడు. ఎందుకని? ఉచ్చరించేటువంటి వాడిలో ఉన్నటువంటిది కూడా ఆకాశమేగా. లోపల బయట అంతా ఉన్నటువంటిది ఆకాశమే, అంటే పరమాత్మ యొక్క స్వరూపమే. ఎందుకని? కాబట్టి ఉచ్చరించడం అనేటువంటిది వాడికి ఎలా జరిగింది అంటే ఆ లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆయన ఉచ్చరిస్తున్నాడు కాబట్టి వీడు ఉచ్చరించగలుగుతున్నాడు. మనం ఎవరైనా అంతే. అందుకని అక్కడ పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఆ సూత్రం అంత వివరంగా మాస్టర్ గారు మనకి ఇచ్చారు. తస్య వాచక ప్రణవ అనేటువంటిది. అట్నుంచి ఆయన పిలుస్తున్నాడు కాబట్టే, ఉచ్చరిస్తున్నాడు కాబట్టే మనలో ఉచ్చరించాలి అనే సంకల్పంగా మనలో ప్రారంభమైంది. దానివల్ల మనం ఇటు నుంచి మనం ఉచ్చరించడం అనేటువంటిది చేస్తున్నాం. అందుకని భగవంతుని మనం చేసేటువంటి స్తోత్రం ఏదైనా సరే, ఏ స్తోత్రం అయినా సరే, అది విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టోత్రం కావచ్చు, లక్ష్మీ అష్టోత్రం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, శివసహస్రనామం కావచ్చు, ఏ స్తోత్రం ఏ రూపంలో భగవంతుని స్తుతించేటువంటిదైనా సరే, ఏదైనా సరే, మనం స్తోత్రం చేయడం ఉచ్చరించడం అనేటువంటిది ఏమిటంటే మనలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు తానే శబ్దంగా బయటికి ఉచ్చరింపబడడం జరుగుతున్నటువంటిది. అందుకని స్తవహ అనేటువంటిది ఆయన పేరే అని ఆ రకంగా చెప్పారు. లేకపోతే స్తోత్రం ఉచ్చరించడం, స్తవం ఆయన పేరు ఏమిటంటే ఎలా మనకు అనిపించదు? స్తోత్రం అంటే మనం చేసేది కదా. భగవంతుణ్ణి మనం చేసేటువంటి స్తోత్రం ఆయన పేరుగా ఎలా ఉంటుంది అని మనకి అది కొరిలేషన్ ఎలా సరిపోతుంది? మనకి తెలియబోతే తెలియదు, ఇది తెలుసుకోబోతే. అందుకని మనలో మన ద్వారా ఉచ్చరించేటువంటిది ఎవరంటే ఆయనే. కాబట్టి అసలు ఆయన్ని స్తోత్రం చేద్దాం అనేటువంటి సంకల్పం మనకు ఎలా వచ్చింది? అయ్యంటే ఆయన స్తోత్రం చేద్దామనే సంకల్పం మన సొంతమేమీ కాదు. సొంతంగా మనకి సంకల్పం అనేటువంటి అంటే అదే క్వశ్చన్ మళ్ళీ వస్తుంది, ఇంతకుముందు ఎందుకు అనిపించలేదు అని. అందుకని దాన్ని మనది కాదు అని స్పష్టం. అట్నుంచి సంకల్పం వస్తే ఇక్కడ సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఇంకో ప్రశ్న వేస్తారు, అయితే అంతా ఆయన సంకల్పమే కాబట్టి ఆయన సంకల్పిస్తేనే ఆయన పిలిస్తేనే జరుగుతున్నటువంటిది అంటున్నారు కదా మీరు.
కాబట్టి నేను చేయాల్సింది ఏం లేదు, కాబట్టి నేను అలా పడుకుని ఉంటాను, ఆయన సంకల్పిస్తే అవుతుంది, అది లేదు అని అతి తెలివితేట చూపిస్తాం మనం. మనదేం లేదు కదండి, మీరు చెప్తున్నారుగా అంత స్పష్టంగాను, అట్నుంచి ఆయన సంకల్పిస్తేగా మనకి సంకల్పం రాదు అని. కాబట్టి ఏమిటంటే మన సంకల్పం ఏం లేదుగా, అందుకని నువ్వు ఎందుకురా నిద్ర లేవదంటే నా సంకల్పం లేదుగా, భగవంతుడు నాకు నిద్ర లేవాలన్నటువంటి సంకల్పం కలిగించలేదు, అందుకని లేవలేదంటే అడి చెప్తాడు అన్నమాట వాడు. నాకు ఇవాళ నిద్ర లేవాలని సంకల్పం భగవంతుడు కలిగించలేదండి, ఎందుకని లేవలేదు, నేను ఏముంది పడుకున్నాను. ఎందుకంటే మరి మీరే చెప్పారుగా ఆయన సంకల్పిస్తే కానీ అవదని, నాలో ఉందో ఆయనే కదా, ఆయన సంకల్పించలేదు లేవాలని, అందుకని లేవలేదు. వెరీ గుడ్, మంచిదే. ఇలా లేవకపోవడం వల్ల అప్పుడు మళ్ళీ దానికి ఏం చేయాలంటే మనం, సరే బాగుంది, ఇలాగా కొన్నాళ్ళు మనం బద్దకించి ఇదంతా ఆయన సంకల్పం అని చెప్పి లేవడం, మనం చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవడం మానేసామనుకోండి, దానివల్ల మనం భౌతికమైనటువంటి విధంగా ఏదో ఒకటి శరీరానికి ఇబ్బందో లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తే అప్పుడు మనం ఏమనుకోవాలి, మళ్ళీ సిన్సియర్గా అయితే ఇది రావడం కూడా ఆయన సంకల్పమే కాబట్టి శరీరానికి బాధ వచ్చినా ఇది ఆయన, అప్పుడు అనుకోం మనం. అప్పుడు మనం మాత్రం ఏమంటామంటే అబ్బబ్బా ఇదేమిటిది, ఇదా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది ఇలాగ, దీన్ని మన భగవంతుడు ఎందుకు ఇచ్చాడు దీన్ని ఇలాగ అని అట్లా గొడవ పెడతాం మనం. మరి అప్పుడు అన్నావుగా ఇప్పుడు కూడా దాన్ని అప్లై చేయి. నాలో భగవంతుడు సంకల్పం కలిగించలేదు కాబట్టి నేను లేవలేదు, ఆయన సంకల్పం కలిగించలేదు కాబట్టి నేను ఈ పని చేయలేదు అన్నావు కదా, మరి ఇప్పుడు నీకు వచ్చినటువంటి సంకటం, ఈ ఆపద వచ్చింది, ఇది భగవత్ సంకల్పం, నోరు మూసి కూర్చో. అలా చేయం మనం. అంటే మన లాజిక్ అనేటువంటిది అలా ఉంటుందన్నమాట. అందుకని ఇలాంటి లాజిక్ పనిచేయదు. అందుకని భగవంతుని మనం చేసేటువంటి స్తోత్రం అనేది కూడా అది కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి అలా చేయాలనేటువంటి మనకి మన చేత మన క్రియాశీలంగా, అంటే మనం చేసేట్టుగా ప్రచోదనం అనేటువంటిది భగవంతుడే చేస్తాడు. అందుకనే మన బుద్ధుల్ని ఇలా ప్రచోదనం అనేటువంటిది ఎవరు చేస్తున్నారో అదే గాయత్రి మంత్రంలో ధియో యో నః ప్రచోదయాత్. నః ధియ అంటే మన బుద్ధుల్ని, యహ ఎవడైతే ప్రచోదనం చేసి నడిపిస్తున్నాడో, ఇలా చేయాలనేటువంటిది సంకల్పం కలిగించి ప్రచోదనం నడిపించి చేస్తున్నాడు. అటువంటి దేవస్య భర్గః, అటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క వెలుగు, అది వరేణ్యం, వరింపదగినటువంటిది అని గాయత్రి మంత్రంలో మనం చదువుకునేటువంటిది అదే. అందుకని భగవంతుణ్ణి మనం స్తుతించేటువంటి స్తోత్రం కూడా భగవత్ స్వరూపమే, ఆయనది కాబట్టి అప్పుడు ఆయన సంకల్పం కలిగిస్తే అప్పుడు మనం స్తోత్రం చేద్దాం అనిపించి మనం స్తోత్రం చేస్తాం, ఉచ్చరిస్తాం మనం. అదే అక్కడ ఉన్నటువంటిది. అంత మెకానిజం ఉంది అందులో. అందుకని స్తుతి, స్తవ అన్నాడు. అంటే స్తవం కూడా, స్తోత్రం కూడా భగవంతుడిదే అని ప్రతిపాదింపబడింది. తర్వాత ఇక్కడ 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నలు నామంగా పెట్టడం ఏమిటి చూద్దాం. కహ అంటే ఎవడు, కిం అంటే ఏమిటి. కహ అంటే పుంలింగం, పుంలింగంలో కహ అంటే ఎవడు అన్నాడు. ఆ వెంటనే నామంలో కిం అంటే ఏమిటి అంటే నపుంసకంగా, ఏమిటిది, ఈ ఒక్కటే అక్షరంలో ఇలా ఈ ప్రశ్న ఉన్నటువంటిది ఏమిటి. కహ కహ కిం, ఇదేమిటో ఇప్పుడు మనం చూడాలి. కహ కిం ఏమిటి. ఇప్పుడు కహ అంటే ఎవడు అన్నాం కదా. ఇంత ముందు నామంలో మనం చెప్పుకుంది ఏమిటి, స్తోత్రం అన్నాం కదా.
భగవంతుడి పేరు స్తుతి. స్తుతి అంటే శబ్ద రూపంలో మనం ఉచ్చరిస్తూ భగవంతుడి యొక్క ఆయన యొక్క నామాన్ని కానీ ఆయన యొక్క కళ్యాణ గుణాలని కానీ వాటన్నిటినీ కూడా మనం పొగడ్త రూపంలో మనం చేయడం అనేటువంటిది కీర్తించడం అన్నమాట. అదే ప్రార్థన. ఆ ప్రార్థనే ఆయన పేరు అన్నాడు, స్తవహ అని. కహ అయితే ఎవడు అని వెంటనే ఈ ప్రశ్నార్థకమైనటువంటి నామం ఇచ్చారు. కహ అంటే ఎవడు అంటే మనం ఉచ్చరించేటువంటి ప్రతి శబ్దాలన్నీ కూడా వాటిలో ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏమేమి ఉన్నాయంటే వాటిలో ఒక అర్థం, అంటే దేని గురించి అయితే చెప్తున్నాయో అది ఉంది అందులో, ఆ ఉచ్చరించేటువంటి శబ్దంలో. తర్వాత ఉచ్చారణ, మనం బయటికి మనం వ్యక్తం చేయడం అనేటువంటిది, అలా ఎలా వ్యక్తం చేస్తున్నామో అది ఉంది అందులో. అండ్ తర్వాత దాంట్లో ఏమిటంటే ఏమిటి, మనం ఏమిటి ఉచ్చరిస్తున్నాము, ఆ ఉచ్చరించిన దాని అర్థం ఏమిటి, ఆ ఉచ్చారణ అనేటువంటిది ఎలా వ్యక్తమవుతోంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత దానికి ఒకదానికి ఒకటి సంబంధం ఏమిటి, ఇంకా దానికంటే పైన ఏమిటంటే ప్రశ్న అనేటువంటిది కూడా ఎలా పుట్టింది, ఇవన్నీ కూడా భగవంతుడు అనే ఒక ప్రవాహం అనుకుంటే దాని మీద ఇవన్నీ కూడా తేలుతూ ఉంటాయి. అలా మనం దర్శించాలి, అలా మనం ధ్యానం చేయాలి. ఎలాగంటే మనలో మన మనస్సు కదా, ఆయనే ఇంతమందిలోనూ కూడా వాళ్ళ యొక్క మనస్సు అనేటువంటి రూపంలో ఇవన్నీ జరుగుతూ ఉండేట్టుగా ఆయన చేస్తున్నాడు. ఇందరిలోంచి కూడా ఆయన పలికేటువంటిదే, అది ఒక్కటే శబ్దం. మరి మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, ఆయన పలికిస్తున్నాడు, ఆయన పలుకుతున్నాడు అంటే మనం ఏమో ఇన్ని రకాల మాటలు మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేటువంటి మాటేనా? ఆయన మాట్లాడేటువంటిది ఒకటే వర్డ్ అన్నారు. ఏమిటంటే ఓం అని. మరి ఆయన ఓం అనేటువంటిది ఒకటే అంటున్నాడు, మనం ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాము. మరి ఇవన్నీ ఆయన ఉచ్చరించేటువంటి దాంట్లో నుంచి వస్తాయని అంటారేమిటి? అంటే మరి అన్నీ ఆ ఓంకారం నుంచే వస్తాయి. ఎందుకంటే అన్నిటికీ కూడా ప్రైమరీ సౌండ్ ఓమే. ఓం అనేటువంటిది ఉచ్చరించకుండా ఏమి రావు. అదేమిటండి ఓం అనేటువంటిది మంత్రం అన్నారు కదా, అదే మంత్రాల ముందు వాటి ముందు ఓం అనేటువంటి ఉంటుంది. కానీ మనం మాట్లాడేటువంటి ప్రతి మాటలో కూడా ఓం అని ముందు ఎలా ఉంటుందండి? మరీను అది ఎలా సాధ్యమవుతుందండి? నువ్వు నేను సినిమాకి వెళదామా అని అనాలనుకోండి ఎవరితో అయినా, ఓం నువ్వు, ఓం నేను, ఓం సినిమాకి, ఓం వెళదాం అంటాడు ఎవడైనా? మీరు చెప్పేదానికి అర్థం లేకుండా ఎలా చెప్తారులాగా అని అనిపిస్తుంది. ముందు అన్ని శబ్దాలు ఆయన ఉచ్చరించగలిగినప్పుడు మరి ఆయన ఉచ్చరించేది ఓం అనే ఒక అక్షరమే ఉచ్చరిస్తాడు, ఒకటే ఉచ్చరిస్తాడు. ఆయన ఓం అనేటువంటి ఒకటే ఉచ్చరిస్తే ఇవన్నీ మరి వీటన్నిటికీ ఓం అనేటువంటి దాస ఇవన్నీ ఓం అని అవుతుంది. అంటే అసలు మనం ఉచ్చారణ బయటికి, అసలు శబ్దం బయటికి ఉచ్చరింపబడ్డానికి కూడా కారణం అనేటువంటిది ఓం. అది ఎక్కడ ఉంది? అది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే, ఆయన పేరేమిటి, ఆయన స్వరూపం ఏంటంటే ఓం.
అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా అంతా కూడా ఓమే ఆయన చేసేది. ఆయన పేరు ఓమే, ఆయన ఉచ్చారణ ఓమే, ఆయన చేసే పని ఓమే, అంతా సర్వం అంతా కూడా ఓమే, ప్రణవమే. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు. ఓం అనేటువంటి ఒక్కటే అక్షరమే బ్రహ్మ యొక్క స్వరూపం అన్నారు. సరే, ఆయన సృష్టి ఎలా చేస్తున్నాడు, సృష్టి బయటికి ఎలా తీసుకొచ్చాడు? ఓమితి బ్రహ్మ ప్రసౌతి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ బయటికి సృష్టి అంతటిని కూడా ఓం అనేప్పటికీ సృష్టి బయటికి వచ్చింది. అందులో ఉన్నటువంటి మంత్రాల్లో ఎంత స్పష్టంగా ఇచ్చారు. ఆయన సృష్టి అనేటువంటిది ఆ సృష్టి క్రమం అనేటువంటి అంతా కూడా ప్రతి స్టెప్లోనూ ఓం ఓం అంటున్నట్టు బ్రహ్మగారు. ఓమిత్యగ్నిహోత్రమను జానాతి అన్నీ ప్రతి స్టెప్పు. అందుకని ఓం అనేటువంటిది ఒక్కటే ఉచ్చారణ, ఒకటే శబ్దం, ఒకటే ఉచ్చారణ. ఆ ఒక్క శబ్దం ఆయన ఉచ్చరిస్తుంటే దాంట్లోంచి వచ్చినవి మిగిలిన శబ్దాలన్నీ కూడా అని చెప్తున్నాడు అక్కడ. అందుకని ఎవడు ఏది ఎవడది అంటే ఆయనే ఒకడే. అందుకని ఏకహ అని ముందే చెప్పాడు కదా. ఈ శ్లోకంలో మొట్టమొదటి నామమే ఏకహ, ఆ తర్వాత అనేకహ. అంటే మళ్ళీ ఇవన్నీ కూడా మనం కోరిలేట్ చేసుకోవాలి. ఒక్కడే అయినటువంటి వాడు, ఆ ఒక్కడైనటువంటి వాడు అనేకం, ఒకటి కానటువంటి చాలా రూపాలుగా ఆయన దిగి వస్తున్నాడు, వ్యక్తం అవుతుంటాడు. అలాగే ఆయన మనం ఉచ్చరించేటువంటి అన్ని శబ్దాలు కూడా ఇంకా అది ఇది అనేటువంటి లేదు. ప్రతి శబ్దం మనం ఉచ్చరించాలంటేనే, మనం శబ్దం ఉచ్చారణ అంటేనే ఆయన ఉచ్చరించేటువంటిది అయితేనే మనం ఉచ్చరించగలం. అంటే వెంటనే మనకి అయితే మనం రకరకాలైనటువంటి ఉచ్చారణలు చేస్తూ ఉంటాం. మనకు కోపం వస్తే ఎవరైనా తిడతాం అనుకోండి, శబ్దంలో మనం వినబడేటువంటి శబ్దంలో తిడతామండి. అది కూడా ఆయన ఉచ్చరించిందేనా? మనకన్నీ ఉంటాయి కదా, వెంటనే మనకి రీజనింగ్ రెడీగా ఉంటాయి. మనకి ఈ తెలివితేటలు ఎప్పుడు ఉంటాయి మనకి. మనం ఒక భార్య మీద భర్తకు కోపం వస్తే వాడు తిడతాడు, భర్త మీద కోపం వస్తే భార్య తిడుతుంది. మరి ఇవన్నీ కూడా భగవంతుడు ఉచ్చరించేవా లోపల నుంచి? అసలు నువ్వు శబ్దం ఉచ్చరించాలంటేనే లోపలటువంటి అంతర్యామి శబ్దం అనేటువంటి దాన్ని ఉచ్చరిస్తే తప్ప నీకు శబ్దం ఉచ్చరించడానికి రాదని చెప్తుంటే, కాబట్టి ఆయన ఉచ్చరించేది ఒకటే వర్డ్. ఆయన ఇవన్నీ ఆయన ఉచ్చరించడు. ఒక ఇద్దరు తిట్టుకుంటున్నారు అనుకోండి, నువ్వు ఫూల్వి, నువ్వు వెధవంటి, వీడి వాడిని, వాడు వీడిను, అవన్నీ భగవంతుడు ఉచ్చరించేటువంటిది ఓం అంటాడు అంతే మనలోంచి. అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతున్నప్పుడు, ఆ నిశ్వాస బయటకు వస్తున్నప్పుడు గాలి, అప్పుడు పలకబడేటువంటిది, ఉచ్చరింపబడేటువంటిది ఓం అనేటువంటిది ఒకటే ఉచ్చరింపబడుతుంది. ఉచ్ఛ్వాసలో సో అనేటువంటిది, నిశ్వాసలో హమ్ అనేటువంటిది, అక్కడ సకార హకారాలు పోతే ఉన్నటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా వ్యక్తమయ్యేటువంటిది ఓం అనేటువంటిది ఒకటే. అందుకని ఓమిత్యేకాక్షరం అనే కారణం ఇది. అందుకని ఆయన ఒకటే శబ్దం ఉచ్చరిస్తాడు. ఆ శబ్దం నుంచి మిగతా శబ్దాలు వస్తాయి. అంటే అర్థం ఏంటి? బేసిక్ సౌండ్ అని అర్థం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు
తన స్వరూపమైనటువంటిది ఓంకారం అనేటువంటిది, ప్రణవం అనేటువంటిది అది బేసిక్ సౌండ్. ఆయన ఎప్పుడూ ఆ బేసిక్ సౌండ్ ఆ శబ్దంగానే బయటికి తనను తాను ఉచ్చరిస్తూ ఉంటాడు. అలాగా అంటే ఏమిటి, మనలో నిరంతరము ఓ ఆమె జరుగుతూ ఉంటుంది లోపల. అదేమిటండి, మన తెలియకుండా ఎట్లా జరుగుతుంది? మన కోపం వస్తుంది, నాకు తెలియకుండా నాలో ఎలా జరుగుతుందండి అలాగా. నీకేం తెలుసు, నీలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? నీలో ఏం జరుగుతుందో నీకు ఏమాత్రం ఏమైనా తెలుస్తుందా? నువ్వు పండు తిన్నావు, ఆ పండు వలుచుకోవడం తినడం వరకు తెలుసు నీకు. ఆ పండు లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏమవుతుంది, ఏమిటి తెలుసా నీకు? నీలో ఏం జరుగుతుంది ఏమిటి తెలిసింది నీకు? నీలో ఏం జరుగుతుందో నీకు అసలు ఫండమెంటల్గా కూడా ఏం తెలియదు. నీలో నీకు ఏమవుతుందో నీకు తెలిస్తే అసలు నువ్వు మళ్ళీ అక్కడ బయటికి చెక్ చేయించుకోవడానికి వెళ్ళడం ఎందుకు, అవన్నీ నేను స్కానింగ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అసలు నీకు అవసరమా? నీకు తెలుసుగా నీలో ఏం జరుగుతుందో. కొంతమంది అంటుంటారు నాలో ఏం జరుగుతుందో తెలుసు. కొంతమంది తెలియకపోయినా దంభాచారం అంటారు చూసారు, అలాగే కొంతమంది ఉంటారు. ఏమైనా నువ్వు నీకు ఎలా ఉందో చెప్పి మన బాగుండి నీకు ఆరోగ్యం నాకు తెలుసు నా సంగతి. ఈ లోపల కుళ్ళిపోయేదాకా వాడు తెలుసు అంటూ ఉంటాడు. చివరికి కుళ్ళిపోయిన తర్వాత తెలిసినా తెలియపోయినా ఒకటి అవతల పారాడమే. నీలో ఏం జరుగుతుందని నీకు తెలియదు. అట్లాంటిది లోపల కంటిన్యూస్గా ఉన్నటువంటి అంతర్యామి పురుషుడు ఈశ్వరుడు నిరంతరం ఓం అనేటువంటి దాంతో ఇది చేస్తూ ఉంటాడంటే నాకు వినపడదుగా. నీకేం వినపడుతుంది? నీ చెవికి, నీ కంటికి ఎలా అయితే అన్నీ కనబడవో నీ చెవికి అన్నీ వినబడవు అని గుర్తుపెట్టుకోవాలి మనం. మన పంచేంద్రియాలకి వినేటువంటి శక్తి, చూచేటువంటి శక్తి, రుచి చూచేటువంటిది, వాసన చూసేటువంటిది, స్పర్శ వల్ల 5 కూడా మన పంచేంద్రియ శక్తులు అనేటువంటి పరిమిత వలన ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని విరవేయకూడదు. నేను బ్రహ్మాండంగా చూడగలను, ఏమిటి చూసేది? పంచేంద్రియ శక్తులు మనకి లిమిటెడ్, వాటి లిమిటేషన్ ఉంది, వాటికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి దాటవేం పనిచేయవు, ఎందుకంటే భౌతికములు కాబట్టి. అందుకని ముందు అది మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం తెలిస్తే కానీ లోపల నిరంతరము ఈశ్వరుడు లోపల ఓంకార రూపంలో శబ్దం అనేటువంటిది ఉచ్చరిస్తూనే ఉన్నాడు మనలో అంటే మనకి ఎక్కడ మన ఎన్ని మూఢనమ్మకాలు, నాన్సెన్స్. నాకు వినపడకుండా నాకు కనపడకుండా ఉన్నటువంటి వాడు నా చేతి నమ్మిద్దామని చూస్తారా మీరు? నేను నమ్మమని ఎవడు చెప్పాడు? నువ్వు ఎట్లా పలుకుతావు చెప్పు. అయితే ఇప్పుడు ఇది అబద్ధం, ఇది కాదంటున్నావు నువ్వు. ఇది కాదన్నప్పుడు నువ్వు ఎట్లా పలుకుతున్నావు నువ్వు చెప్పు. నీకు శబ్దం ఎలా పలుకుతున్నావు? శబ్దం ఎలా పలికేది? నేను నాకు లోపల నువ్వు ఎలా పలుకుతావు లోపల నుంచి? నువ్వు పలికేటువంటి స్వరపేటకి పలకడం ఆగిపోయిందనుకో, దాన్ని నువ్వు రిపేర్ చేసుకోగలవు. నువ్వేం చేస్తావు? ఉన్నట్టుండి మనకి శబ్దం బయటికి రాలేదనుకోండి, ఏమిటి చేస్తావు? ఏంటి స్పెషల్ దగ్గర బయటతావు, వాడికే తిరిగి వాడు నీకేం చెప్తాడు? వాడు లోపల గొట్టాలు వేసి ఇవి వేసి అవి వేసి అన్ని పరీక్ష చేసి వాడికి ఏం అర్థం కాక ఏవో మందులు ఇచ్చి రాసి ఇవి వేసుకో చూద్దాం అంటే పంపించేస్తాడు. అవి మిగుతూ ఉండమే. ఎందుకు అయిపోయింది ఏం తెలియదు. శబ్దం ఎలా వస్తుందో తెలుసుకోవడం అంటే ఎప్పుడు చేయలేదు. శబ్దం ఎందుకు ఆగిపోయిందో ఎట్లా తెలుస్తుంది నీకు? నీకే కాదు, ఆ స్పెషలిస్ట్కి ఎవరికి తెలియదు. ఎందుకంటే అది భగవంతుడు లోపల నుంచి పలకదలుచుకుంటే పలుకుతాడు, లేకపోతే పలకడదు. నీ వల్ల కాదు, ఆయన పర్మిట్ చేయబోతే నా పలకడం. అన్నీ మన వల్లే, మనం దీనివల్లే అవుతున్నాయి అనుకోవడమే. అసలు అక్కడే ఉంది పొరపాటు అంతా కూడా. మన వల్లే అవుతున్నాయి. ఏంటి మన వల్ల అయ్యేది? ఏం జరగదు.
ఇది లోపల అంత పనిచేస్తున్నటువంటి దేవతాగణములు వాళ్ళందరూ పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ నాయకుడైనటువంటి వాడు, అసలు ఈశ్వరుడైనటువంటి వాడు ఉన్నాడు అని ఉన్నాయంటే ఇవన్నీ నాకు కనబడవు కాబట్టి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోపోయినా నేను ఒప్పుకోను అని పదం నువ్వు పలికావే, ఇది కూడా ఆయన పలికిందే. ఆయన పలికినటువంటి బేసిక్ సౌండ్ నుంచి వచ్చిందే. అయితే నువ్వు ఎలా పలికావు చెప్పు. నేను ఒప్పుకోను అన్నావు కదా, ఈ నేను ఒప్పుకోను అనేటువంటి శబ్దాన్ని నువ్వు ఎలా పలికావు, ఎలా ఉచ్చరించావు? ఎలా ఉచ్చరించేటువంటి అన్ని మాటలు ఎలా వస్తున్నాయి, అది ఎలా వస్తున్నాయో చెప్పాలి. మరి దబాయించకూడదు. చెప్పినప్పుడు ఏమో వినకుండా నాకు తెలుసు అంటే, మరి నీకు తెలిస్తే చెప్పమంటే చెప్పలేరు. అక్కడ ఎలా జరుగుతుందో ఋషులైనటువంటి వాళ్ళు సైంటిఫిక్గా చెప్పారు. ఆ అర్థంలో అక్కడ ఉన్నటువంటిది, ఆ వేదం అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటిది, ఆ సైంటిఫిక్ ప్రొసీజర్ అంతా చెప్పారు ఋషులు. అంటే వాళ్ళకి అవన్నీ తెలిసినటువంటి వాళ్ళు, ప్రాక్టికల్గా తెలిసినటువంటి వాళ్ళు. ఎలా అయితే ఇప్పుడు మనకి ఎలా అయితే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ ఉందనుకోండి, ఆ ఫిజిక్స్ అనేటువంటిది మీకు ఎలా తెలుసు అంటే, ఆ ఫిజిక్స్ అనేటువంటిది బాగా కూలంకషంగా తెలిసి ఆ శాస్త్రం దాన్ని పూర్తిగా ఆయన వండబట్టి చేసినటువంటి వాడు, దానికి ఆయన చెప్తున్నాడు కాబట్టి తెలుస్తుంది. మనకు కూడా మరి వీళ్ళెవరు ఋషులు చెప్పింది ఎలా చెప్తున్నారు వాళ్ళు? ఋషులు అంటే సైంటిస్ట్స్. అందుకని వాళ్ళు అక్కడ చెప్తుంటేనేమో నాకు తెలుసు అంటావు. నీకేం తెలుసు? నువ్వు చెప్పలేవు. నీలో ఏం జరుగుతుందో నువ్వేం చెప్పగలవు? ఏమీ చెప్పలేవు, ఏమీ తెలియదు. అందుకని ముందు నాకేమీ తెలియదు అని ముందు ఒప్పుకోవాల్సిందే, అప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియడం. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఉపనిషత్తులో ఇచ్చినటువంటిది. నీకేమైనా తెలియాలంటే నాకేమీ తెలియదు, తెలుసుకునే ప్రయత్నం ప్రారంభిస్తున్నాను అనుకున్న వాడికి ప్రారంభం అవుతుంది తెలియడం. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నా సంగతి నువ్వేం చెప్పలక్కలే అనుకున్నవాడు చచ్చినా ఆ జన్మకి ఏం తెలియదు వాడికి. వాడి జన్మలా పోవాల్సిందే. అంటే అహంకారం పనికిరాదు. అందుకని ఏమిటంటే ఆయన పలికేటువంటిది ఒకటే శబ్దం, అది ఓంకారం. అది నిరంతరం మనలో ఆయన పలుకుతూనే ఉంటాడు. మనకి ఎప్పుడో స్పృహ వచ్చినప్పుడు అంటే ఏమిటి, మనం ఎప్పుడో పతంజలి పొరపాటున మనం మేష్ గారు చెప్పింది విని తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి చదివి తస్యవాచక ప్రణవ అంటే ఓహో అలా ఈశ్వరుడైనటువంటి వాడు ఆయనే మనం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడింది అని అప్పుడు అర్థమయ్యి, అప్పుడు మనం ఆయన్ని ఓమనిటి నుంచి పిలిచి అప్పుడు మనకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు దాకా కనెక్షన్ ఏమి ఉండదు. మన ఇంటికి అంతా ఇన్స్టలేషన్ చేసుకున్నాం, ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ అంతా చేసుకున్నాం మనం అనుకోండి. అన్నీ రెడీ చేసుకున్నాం, అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం, కానీ ఇవేం పనిచేయవు. ఎందుకంటే అక్కడ కనెక్షన్ ఇవ్వాలి. పోల్ నుంచి మనకు కనెక్షన్ ఇవ్వాలి కదా. అది తీసుకోకుండా నాకు తెలుసులే అంతా అన్నీ నేను ఏర్పాటు చేసుకున్నాను, లోపల ఏమిటి ఏర్పాటు చేసుకున్నా ఏం పనిచేయవు ఎన్నున్నాను. అలాగే మన కనెక్షన్ అనేటువంటిది అది లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఆయన పలకడం అనేటువంటిది ఉందే, ఆయన వర్డ్. ఒక శబ్దం అనేటువంటిది శబ్దం స్వరూపంగా ఆయనే తానుగా ఉచ్చరించినటువంటి తన శబ్దం అంటే తానే. అదే మనం మాటిమాటికి చెప్తున్నది అది. అందుకని ఇక్కడ మనం అన్ని మాటలు, జీవులు పలికేటువంటి అన్ని మాటలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ అన్ని మాటలను కూడా ఆ మాటలు వ్యక్తమయ్యేటువంటిది, దానిలో ఉన్నటువంటి అర్థం, అవన్నీ వాడి యొక్క సంబంధం, తర్వాత మనం ప్రశ్నలు వేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన నుంచి వచ్చినటువంటి మనస్సులు కదా. మన మనస్సు అంతా కూడా, మన మనస్సు అనేటువంటి మనం కూడా మన సొంతం కాదు. అది కూడా విశ్వమైనటువంటి మనస్సు ఉంటే ఆ మనస్సు నుంచి భాగంగానే మన మనస్సులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆయనవే. అందుకని అందులో ఇవన్నీ వచ్చి అప్పుడు ఈ మొత్తం వ్యక్తం అంతా కూడా ఎలా అవుతుందంటే మొత్తం అంతా ఒకటే పదం కింద ఒకటే ఉచ్చారణ, అదే ఓంకారం అనేటువంటిది. ఆ రకంగా భగవంతుడు ఉచ్చరిస్తూ ఉంటే ఆ ఒక శబ్దానికి కౌంటర్ పార్ట్స్గా ఉంటాయి మిగతావి. అంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి మిగిలినటువంటివన్నీ కూడా ఈ శబ్దాలన్నీ. అందుకని ఏ శబ్దం ఎవరు మాట్లాడినప్పటికీ కూడా లోపలన్నటువంటి వాడు, అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పలికేటువంటి ఓం అనేటువంటి దాంట్లో నుంచి మిగతా శబ్దాలన్నీ వస్తాయి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి.
అప్పుడు అర్థమవుతుంది. అది లేకపోతే ఏం అర్థం కాదు అసలు. అర్థమైనట్టుగా ఉంటుంది, అర్థం కాదు. ఎందుకనంటే మనం అసలు ఆ బేసిక్గా ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి తెలుసుకోకపోతే ఏమర్థం అవుతుంది. అందుకని కహ అంటే ఎవడు అని నామం ఈ ఒక అక్షరం ఇచ్చాడు ఈ శబ్దం. ఇక్కడ ఇది కూడా ఒక అక్షరం ఇచ్చాడు చూడండి. ఈ సిగ్నిఫికెన్స్ చూసారా? భగవంతుడు పలికేటువంటిది ఒకే శబ్దం అని, ఓంకారం ఒకటే శబ్దం అని చెప్పారా? ఆ సిగ్నిఫికెన్స్ మనకు అర్థమయ్యేటువంటి ఇచ్చినటువంటి నామం కూడా కహ అని ఒకటే అక్షరంతో కూడినటువంటి నామం ఇది. కహ కహ అంటే ఎవడు. ఎవడి చేత ఈ ప్రశ్నలు ఉన్నాయే, ఆ ప్రశ్నలే మనలోంచి కలిగించి ఆ ప్రశ్నకు అర్థం మనం దాని గురించి భావన చేసినప్పుడు అప్పుడు భగవంతుడు ఏమిటో తెలుస్తుంది మనకి. కహ ఎవడు, కేనా అంటే ఎవడి చేత, ఇవన్నీ ఉన్నాయి. కేనా అంటే కేనా అని ఒక వర్డ్ ఉంది, అంటే ఎవడి చేత. ఆ పేరుతో ఒక ఉపనిషత్తు ఉంది, కేనోపనిషత్ అని. ఒక ఉపనిషత్తు మొత్తం అంతా కూడా కేనా అనేటువంటి పేరుతో ఉంది. ఎందుకని ఎవడి చేత ఇదంతా కూడా ఇవంతా నిర్మించబడింది. మన భాగవతంలో పద్యం కూడా ఉంది కదా, ఎవ్వనిచే జనించు జగము, ఎవనిలో పొలనుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఎవడు 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 అని కేన. కహ కహ కహ, ఇక్కడ ఈ కహ అని ఇక్కడ నామం ఉంది, కహకి అక్కడ ఉందన్నమాట. ముందు కేన మొదలైంది. ఎవరిచే జనించు జగము, పరమేశ్వరుడు ఎవడు, కహ. సర్వమున్ తాన అయినవాడు ఎవడు, కహ. కహ అనేటువంటిది. ఆ కహ అంటే ఎవరిక్కడ అంతర్యామి అయినటువంటి భగవంతుడు, సర్వాంతర్యామి ఈశ్వరుడు అయినటువంటి వాడిని గురించే కహ అంటే ఎవడనే ప్రశ్నగా. అందుకని ఎవడు అనేటువంటిది ఆ ప్రశ్నగా చెప్పారన్నమాట. అందుకని ఇక్కడ కహ అనేటువంటి నామం అందుకు ఇచ్చారు అక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా చెప్పారో అయితే ఎవడని మనం ప్రశ్న వేసుకోవాలి. కహ ఎవడు. కహ అని ప్రశ్న వేసినప్పుడు ఈ కహ అని ప్రశ్న వేయడానికి కూడా మనకు వేయడానికి వీలైనటువంటి బేసిక్ సౌండ్ అయినటువంటిది ఆ రూపంలో ఉన్నటువంటి వాడు ఎవడంటే ఆయనే. కాబట్టే ఆ శబ్దం కూడా భగవంతుడే అని చెప్పడం. వర్డ్ వాజ్ గాడ్ అన్నాడు. అందులో ఉచ్చరింపబడుతున్నటువంటి శబ్దం కూడా ఆ ఉచ్చారణ కారణమైనటువంటి భగవంతుడే ఆ రూపంలో ఉచ్చరింపబడినటువంటి. ఎందుకని ది వర్డ్ వాజ్ విత్ గాడ్, ది వర్డ్ వాజ్ గాడ్ అని మనకి చదువుతూనే ఉంటారు. అది బైబిల్లో మనం చదువుతూ ఉంటాం, భగవద్గీత శ్లోకాలు అయితే అవి మనం చదువుతూ ఉంటాం, అలాగే వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎందుకంటే మతం ప్రకారం మతం అనుకుని చదువుతారు కదా, అందుకని చదువుతూ ఉంటారు. దాని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే తెలియాలి, ఊరికి చదవచ్చు. అందుకని ఇక్కడ కహ అనేటువంటి ఒకే అక్షరం అనేటువంటిది భగవంతుడి యొక్క నామంగా ఎందుకు ఇచ్చారంటే ఆ కహ కహ ఎవడు 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 ఎవడని మనలో ప్రారంభం అవ్వాలన్నమాట. అది అంటే ఈ వ్యక్తమయ్యేటువంటి ఒకే శబ్దంగా వ్యక్తమవుతున్నటువంటి వాడు ఎవడు అనే ఆ రకంగా కహ అనేటువంటి నామం ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇప్పుడు కహ అనేటువంటి నామం తర్వాత మనం చెప్పుకున్నాం కదా, కహ తర్వాత కిమ్ అన్నాడు. కిమ్ అంటే ఏది అని అలా ఇచ్చారు. అంటే ఏమిటి కిమ్? అందులో మనకి రక్షకుడు అయినటువంటి వాడు, ఇవన్నీ చేసేటువంటి వాడు గాను ఆయన. కహ కిమ్ ఎవడు ఏమిటి, ఎవడు ఏమిటి అని అంటే ఎవడు అని చెప్పుకున్నాం కహ అని. కిమ్ అంటే ఏమిటి అంటే ఏది అంతా కూడా ఆయన నుంచి వచ్చేటువంటిది అంతా కూడా ఏమిటి వస్తుంది, ఎంత ఏమిటి ఉచ్చరించేటువంటి వాడు ఎవడు, ఆయన ఉచ్చారణగా వచ్చినటువంటిది అంతా కూడా ఏమిటి అని రెండు ప్రశ్నలుగా ఇచ్చినటువంటి నామంగా ఇచ్చారు ఈ రెండు నామాలు, కహ కిమ్. ఎవడు ఏమిటి.
అందుకని ఆయన ఉచ్చరించేటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో దాని యొక్క శక్తి, దాని యొక్క ఆ భగవంతుడి యొక్క ఉచ్చారణగా ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో దాని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ శక్తి ద్వారా ఆ మిగిలినటువంటి దాని నుంచి వచ్చేటువంటి శబ్దాలుగా ఆయన వ్యక్తమవుతూ వాటిని మళ్ళీ సంరక్షించేటువంటి వాడుగా కూడా ఆయనే ఉంటున్నాడు. అది ఈ అందులో ఉన్నటువంటిది. అలాగే అది పదం అన్నారు. పదం అంటే కూడా అదే. పదం అంటే ఏమిటి? పదం అంటే కూడా ఉచ్చరింపబడేటువంటి శబ్దం ఏదైతే ఉందో శబ్దమే పదం అంటే. తత్ పదం. తత్ అంటే అది. యత్ అంటే ఏదైతే. కహ అంటే ఎవడు, కిమ్ అంటే ఏది, యత్ అంటే ఏదైతే, తత్ అంటే అది. అంటే ఈ నామాలు మాత్రం ఒక్కొక్కటిగా ఇచ్చాడు, కానీ వాటన్నిటిని మనం ఒకదానికొకటి సంబంధం ఏమిటి తెలుసుకుంటే కానీ అర్థం కాదు. ముందు స్తవహ అన్నాడు కదా, ఈ స్తవహ అనేటువంటి దాని అయిన తర్వాత ఎవడు అయితే అన్నాడు కహ. తర్వాత కిమ్ అంటే ఏమిటి, ఎవడు ఏమిటి. తర్వాత యత్ అంటే ఏదైతే ఉందో అది. యత్ తత్. తత్ అంటే దట్ అన్నమాట. అది పదం. పదం అంటే ఉచ్చరింపబడేటువంటి శబ్దము, అది పదం అంటే. ఇదంతా కూడా ఉచ్చరింపబడేటువంటి శబ్దం అనమాట. అంటే ఏమిటి, అందులో ఆయన యొక్క విభూతి. ఇది యత్ అంటే ఏదైతే అన్నారు కదా, ఏది అందులో అంటే ఆ ఉచ్చరింపబడేటువంటి శబ్దంగా ఉన్నటువంటి ఆయన యొక్క విభూతి అంతా కూడా ఉందే, అది ఆయన యొక్క శక్తి. ఆయన యొక్క శక్తి అంటే ఆ శక్తినే లక్ష్మి అన్నారు. అంటే భగవంతుడైనటువంటి ఆయన యొక్క శక్తి అది. అందుకని ఆయన ఏమవుతాడు, ఆ శక్తి అనేటువంటిది ఆయనదైనప్పుడు ఆ శక్తికి ఆయన భర్త అవుతాడు. అందుకు మనకి అది మనం తెలియజేయడం కోసమే నారాయణుడు అంటే లక్ష్మి ఆయన యొక్క శక్తి, లేదా శివుడు ఆయన యొక్క శక్తి, శివాని అని ఆమె పార్వతి, రకరకాల పేర్లతో. అలాగే బ్రహ్మ ఆయన యొక్క శక్తి బ్రాహ్మి. అంటే ఆ పవర్ అనేటువంటిది, ఆ విభూతి అంతా కూడా ఆ శక్తి అనమాట భగవంతుడిలో. అది దీంట్లో మనకి ఈ చెప్పినటువంటి వాటిల్లో ఆ పదం అది ఎటువంటిది, అనుత్తమం. అంటే అంతకంటే ఉత్తమం, అంతకంటే పైన ఉన్నటువంటిది ఏమీ లేదు అని చెప్పడం అనమాట అనుత్తమం అంటే. ఇక్కడ జాగ్రత్తగా ఈ పదాల్లో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా ఏమిటంటే ఆయన తత్ పదం, ఆ ఉచ్చరింపబడేటువంటి శబ్దం అనుత్తమం, అంతకంటే ఉత్తమం పైన ఇంకోటి ఏం లేదు, హయ్యెస్ట్. తర్వాత ఆయన లోకబంధువు అన్నారు భగవంతుడిని. లోకబంధువు అని ఎందుకన్నారు? లోకం అంటే ఏమిటి? ప్లేన్. అంటే మనం చూసాం, మనం భౌతికమైనటువంటి కక్ష్య అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఇలాగా మొత్తం ఇంకా ఎక్స్పాండ్ చేస్తే అటు 7 లోకాలు, ఈ లోకాలు అని చెప్తున్నామే. లోకం అంటే అర్థం ఏమిటి? ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అదే అర్థం. అంటే ఆ కోశం అంటారు, అదే లోకం.
ప్రతి ప్లేన్లోనూ ప్రతి లోకంలోనూ ఆ లోకానికి సంబంధించినటువంటి జీవులు ఉంటారు. ఇది కూడా శాస్త్రీయమైనటువంటి సత్యం. మనం భౌతిక లోకంలో మనం ఉన్నటువంటి జీవుల్లాగే ప్రతి లోకంలోనూ ఆ లోకానికి సంబంధించినటువంటి జీవులు ఉంటారు. అదే మనకి ఈ లోకాలన్నింటి గురించి చెప్పేటువంటిది. అందుకని ఈయన లోక బంధువు. ఈయన ఎవరికి బంధువు అంటే బంధం. ఈయనతో బంధం అంటే రిలేషన్షిప్. భగవంతుడితో సర్వాంతర్యామితో రిలేషన్షిప్ అంటే బంధం కలిగినటువంటి వాళ్ళు. అందుకని అందరితోనూ అన్ని లోకాలతోనూ ఉన్నటువంటి జీవులతోనూ ఈయనకి బంధం ఉంది. అందుకని ఆయనలోంచే వచ్చాయి కాబట్టి నేను అందుకని లోకబంధువు అనేటువంటి నామం. తర్వాత లోకనాథ. లోకనాథ అంటే అన్ని లోకాలకి కూడా అంతకంటే పైన ఇంకెవరు లేరు అనేటువంటి వాడు ఆయన. నా అథ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విడదీసి. నా అథ అంటే అథ అంటే ఇటు పైన నా ఏం లేదు అంటే హయ్యెస్ట్ అని అర్థం. అందుకని ఆయన ఈ లోకములన్నిటినీ కూడా అన్నిటికీ నాథుడైనటువంటి వాడు. అందుకని అన్నిటినీ కూడా రక్షించేటువంటి వాడు, అన్నిటికీ రక్షగా ఉన్నటువంటి వాడు. అయితే ఆయన పేరేమిటి అన్నారు. ఆయన పేరేమిటంటే ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ నామం మాధవ అన్నారు. మా అంటే లక్ష్మీదేవి అంటే మాత, జగన్మాత అయినటువంటిది. ఆమె భర్త గారు అన్నాడు. మాధవ అదేమిటండి, ఆయనకి వేరే ఐడెంటిటీ లేదా? ఆమె భర్త గారు అని చెప్పడం ఏమిటి? ఇక్కడ విచిత్రంగా ఉంది. ఆయన పేరేమిటి సార్ అంటే ఫలానామె భర్త గారు. అదేమిటిది? మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త గారు ఆయన. అంటే ఆయనకి మరి ఆయన లోకవంతుడికి నాథుడు అంటున్నారు. అనుత్తముడైనటువంటి వారంటే ఇవన్నీ చెప్పి ఆయన పేరేమిటిని అడిగితే ఆవిడ భర్త గారు అంటారు. అంటే ఏమిటి, ఆయనకంటే ఆవిడే అనమాట. మరి అంతా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటారు చూసారా, అలాగా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏమైనా అడిగితే మేడంని కనుక్కుందామండి, భర్తే అంటూ ఉంటాడు. మేడం కనుక్కుంటా అంటాడు. ఆవిడ చెప్పాలన్నమాట. అక్కడ తప్పులేదు, మంచిదే. ఇదేం పొరపాటు, తప్పేం కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తే అమ్మవారంటే. మనకి సౌందర్య లహరి అనేటువంటిది ఆదిశంకరాచార్యుల వారు ఆయన రచించినటువంటి సౌందర్య లహరిలో అసలు అందులో అమ్మవారి గురించి చెప్తే ఏం చెప్పారంటే, శివశక్త్యాయుక్తో న భవతి. శివుడు అనేటువంటి ఆయన శక్త్యాయుక్తో న భవతి, శక్తే పక్కన లేకుండా ఉన్నట్లయితే నా ఖలు కుశల స్పందితుమపి, ఏమాత్రం కదలడానికి కూడా సాధ్యం కదలలేట ఆయన. ఏమిటంటే అంతటి భగవంతుడు ఆ అమ్మవారు పక్కన ఉంటే తప్ప కదలలేట. ఎందుకంటే ఆయన ఆవిడ కలిసే ఉంటారు. పైగా అక్కడ మరీను సగం శరీరం ఆవిడ, సగం శరీరం అయినట్ట. అందుకని బెటర్ హాఫ్ అనమాట ఆవిడ అమ్మవారు. అందుకని ఆయన ఏమైనా అడిగారనుకోండి, ఆవిడని అడగాలంటాడు. అందుకని ఇక్కడ కూడా మాధవ అనే పేరు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పైన లోకనాథ అన్నాడు. లోకవంతుడికి కూడా నాథుడైనటువంటి వాడు, లోకబంధువు, లోకానికి బంధువు అయినటువంటి వాడు, అందరికీ సంబంధించిన వాడు. లోకబంధువు అంటే అందరికీ సంబంధించినటువంటి వాడు. బంధం అంటే రిలేషన్షిప్ కదా. అక్కడ లోకంలో ఉన్న అందరికీ సంబంధించిన వాడు లోకబంధువు.
లోకనాథ, లోకం అన్ని లోకాలకి కూడా నాథ అయినటువంటి వాడు. అట్లాంటి వాడికి అంతటి వాడు కదా, ఆయన పేరేమిటిని అడిగితే మాధవ అన్నాడు. ఆమె యొక్క భర్త గారు, లక్ష్మీదేవి యొక్క భర్త గారు. అంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క విభూతి, ఆయన శక్తి అంతా కూడా ఆమె. అంటే ప్రకృతి లేకుండా పురుషుడు ఉంటాడు, కానీ ప్రకృతి ఉంటేనే తర్వాత వచ్చేటువంటి సృష్టి ఇవన్నీ కూడా బయటికి రావడం. ప్రకృతి స్త్రీ స్వరూపం కదా మరి. అందుకని ప్రకృతి లేకుండా పురుషుడు లేకుండా ఒకటి ప్రకృతి ఉండనే ఉండదు అసలు. అందుకనే వాళ్ళిద్దరూ కూడా ఒకటే అని ఆరాధించడానికి కారణం అది. అందుకనే ఆ ఆచార్య పురుషులైనటువంటి వాళ్ళు శంకరాచార్యుల వారు కానీ రామానుజ వారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి తత్వం తెలుసు కాబట్టి భగవంతుణ్ణి అమ్మవారితో సహా అమ్మవారిని అయ్యవారు కలిపి అందుకని నమఃశివాయ శివాయ నమః అని. ఆవిడ శివాని, ఆయన శివుడు. అలాగా ఈయనేమో నారాయణుడు, ఆయన లక్ష్మీదేవి. అందుకని ఇక్కడ మాధవ అనేటువంటి నామం అందుకని ఇచ్చారు. ధవ అంటే భర్త, మా అంటే లక్ష్మీదేవి. తర్వాత భక్తవత్సల అనే నామం ఇచ్చాడు ఇక్కడ. దీంట్లో ఉన్నటువంటిది చివరి నామం ఈ శ్లోకంలో భక్తవత్సల అంటే భక్తుల యందు వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఇది మనం చాలా వివరంగా చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎక్కడ చెప్పుకున్నాం? వత్సలో వత్సి ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. భక్తవత్సల భక్తుల యందు వాత్సల్యం అంటే వాళ్ళ యందు ఎంత అసలు ఎఫెక్షన్ అంటారు చూసారా. భక్తులు అనేటువంటి వాళ్ళ యందు ఆయనకి వాత్సల్యం కలిగినటువంటి వాడు. వాత్సల్యం అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం. వాత్సము అంటే మురికి, వాత్సం అనేటువంటి మురికిని లా అంటే క్లీన్ నాకేసేటువంటిది, అంటే క్లీన్ చేసేటువంటిది. అందుకని అలా కలిగినటువంటి వాడు వత్సలహ అంటే మనకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా హరించేటువంటి వాడు అనమాట. మన ఎప్పుడు కూడా రక్షించేటువంటి వాడు. అందుకని భక్తుల యందు నిరంతరము వాళ్ళలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తీసేస్తూ వాళ్ళని రక్షిస్తూ ఉండేటువంటి వాడు. నిరంతరం భక్తుల కోసమే ఉండేటువంటి వాడు. అందుకని ఆయన భక్తవత్సల అనేటువంటి నామం అందుకు ఇచ్చారన్నమాట, ఈ చివరి నామాన్ని. అది ఈ శ్లోకంలో మనకి. అందుకని ఇవన్నీ కూడా ఎలా రిలేట్ చేసుకోవాలి ఉదాహరణకోటి అనేటువంటిది మనం ఈ ప్రతి నామం అంటే ఒక నామం ఉదాహరణ కంటే వేరువేరుగా ఉండటం కూడా, కానీ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. లోకబంధుడు, లోకనాథుడు, మాధవ, భక్తవత్సల ఇవన్నీ కూడా ఆ ముందు ప్రశ్నగా కహ కిం యత్ తత్ పదం. ఈ శ్లోకం చాలా ఇది కూడా ఒక రకమైనటువంటి విశేషమైన శ్లోకం. ముందు ఏకహ ఒకడు, తర్వాత నైకహ ఒకడు కానిటువంటి వాడు అంటే చాలామందిగా ఉన్నటువంటి వాడు, తర్వాత స్తవహ స్తోత్రమైనటువంటి వాడు. ఎవడైతే ఉన్నాడో వాడు, ఏదైతే ఉందో అది. ఇలా ఒక తమాషైన పొడుపు కథల్లా ఇచ్చారన్నమాట ఇందులో. అనుత్తమం అంటే అంతకంటే ఉత్తమమైనటువంటిది ఇంకేం లేనటువంటి వాడు, లోకబంధువు, లోకనాథుడు అని చెప్పి చివరికి ఎవరు ఆయన అంటే మాధవ అన్నాడు, భక్తవత్సల అన్నాడు. అందుకని ఆ రకంగా మనం ధ్యానం చేసుకోవాలి. మాధవ భక్తవత్సల అనేటువంటిది. దీంతో మనకి ఈ 78వ శ్లోకం పూర్తయింది. తర్వాత శ్లోకం మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.